Hello, hi viewers, welcome to TFPC. This is Karthik. So, Iroju, we are here with Mr. Reddy movie team lo unna the main leads Mahadev and Deepthi garto small interaction about the film. So, hi. Hi. Ela unnaru? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? Fine. Okay, so starting with the film. What's the title? Title kunna importance gurinchi if you want to describe, both can describe. దాన్ని ఎలాబరేట్ చేయాలంటే వాట్స్ ద థింగ్ అంటే ఏం చెప్తారు? టిఎన్ఆర్ గారి లైఫ్ స్టోరీ అండి ఇది కంప్లీట్గా. సో ఆయన కష్టసుఖాలు చిన్నప్పటి నుంచి ఎలా ట్రావెల్ చేశారు అతని లైఫ్లో అనేది చూపించడం జరిగింది. సో ఓవరాల్గా టీనేజ్ ఎపిసోడ్ మాదైతే సార్ది టిఎన్ఆర్ గారిది కంప్లీట్ ప్రెజెంట్ అన్న. యా ఓకే. మామూలుగా రెడ్డి అనగానే ఏదో కత్తులు ఫ్రాక్షనిజం బాంబులు అనుకుంటారు కదా, కానీ ఇది రెడ్డి అంటే లవ్ స్టోరీ అని కూడా ఇది చెప్తున్నాము ఈ మూవీతో. అంటే రెడ్డి అంటే అవే గుర్తొస్తాయి, బట్ ఈజ్ ఇట్ రిప్రజెంటింగ్ ఏ కాస్ట్ అనే క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ క్యాస్ట్. చాలామంది అదే ఏంటి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ పెట్టారు కింద, ఏంటది మహాదేవ్ మీదే పెట్టచ్చు కదా బ్రో పేరు, రెడ్డి ఏంటి అనేసి అని చెప్పి. నేను ఇంకా ఏం మాట్లాడాలి తెలియక రిప్లై ఇవ్వలేకపోయినాను. ఇప్పుడు చెప్తున్నాను బ్రదర్, ఇది క్యాస్ట్ గురించి కాదు, ఇది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే. ఓకే. అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న డెప్త్ ఏదైతే ఉందో అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఒక క్రూషియల్ పార్ట్ అయితే, కనెక్ట్ అయిన తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలా వద్దా అనే ఒక డైలమా ఉంటుంది. సో ఈ ఫిలింలో ఉన్న మీ క్యారెక్టర్స్ వైజ్గా మీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఆబ్వియస్లీ చెప్తారా? అంటే ఇది వన్స్ రీచ్ అయిన తర్వాత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నామండి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి మాకు ఫర్దర్గా ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాము. ఓకే. సో సేమ్ ఆన్సర్ చెప్పకూడదు. కాపీ కొట్టు. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయనేసి అని చెప్పాను కదా ఈ వరకు. సో క్యారెక్టర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఆడియన్ అనే అతను ఖచ్చితంగా ఫీల్ అవుతారు అన్నట్టు ఎమోషనల్గా. అరే నేను ఈ ప్లేస్లోనే ఉన్నాను కదరా అని దే విల్ ఫీల్ అనమాట. సో వాళ్ళ మనసులకి గట్టిగా గుచ్చుకునే సినిమా అవుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ హెల్ప్ మీ, రైట్? దిస్ మూవీ విల్ హెల్ప్ మీ. ఓకే. అంటే లేయర్స్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో చూస్తున్నప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ 2.5 hours సినిమాలో ఎంగేజ్ చేయాలంటే అదే 2 hours ఎంత ఎంగేజ్ చేయాలంటే దే కెన్ సీట్ కంప్లీట్లీ కూర్చునేటట్టు కనిపిస్తేనే ఎవరైనా బాగా ఎంటర్టైన్ అవుతారు. సో మీ క్యారెక్టర్ ఎంతవరకు రీచ్ అవుతుంది? నాది సెకండ్ హాఫ్లో ఉంటుంది కంప్లీట్ క్యారెక్టరైజేషన్. స్టార్టింగ్లో రివీల్ చేస్తారు. సో కంప్లీట్గా ఏంటంటే త్రూ అవుట్ మూవీ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సినిమా చూసే బయటకు వచ్చేటప్పటికి అరే ఇంకొంతసేపు ఉంటే బాగుంటుంది కదరా అని అనిపించే సినిమా ఖచ్చితంగా అవుతుంది. ఓకే. మీ క్యారెక్టర్ వైజ్గా ఎంతవరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందంటే వాట్స్ యువర్ ఆన్సర్? అంటే ఈ మూవీలో అమ్మాయి చాలా చిలిపి అమ్మాయి, వెరీ ఇన్నోసెంట్, బాగా ఆకతాయిగా ఉంటుంది, వెరీ ఎనర్జెటిక్. సో దీనివల్ల బాగా ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను ఇలాంటి రోల్ వల్ల. అంటే మీ రియల్ లైఫ్ని చూసుకున్నట్టు అనిపించిందా మీకు ఏమన్నా? అలా ఏం లేదు, క్వైట్ ఆపోజిట్. ఓకే. సో లైఫ్ స్టోరీ అంటున్నారు, ప్రజెంట్ ఉన్న సినిమా దీని మీద లైఫ్ స్టోరీస్ అనేవి అసలు తీయట్లేదు. సో బేసిక్గా రావట్లేదు. అంటే వచ్చినా సరే కంప్లీట్ హిస్టారికల్గా చరిత్ర గురించి చెప్తున్నారు, కానీ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టోరీస్ అయితే లేవు. సో ఎంతవరకు రిజంబ్లెన్స్ అవుతుంది? చెప్తున్నాం కదా, అదే లైక్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఫేస్ చేసి ఉంటారు. ఓకే. లైక్ ఆ సమస్యలు ఎలాంటివి కావచ్చు. కొంతమందికి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయింటారు, ఎంతోమందికి బాధ్యతలు ఉంటాయి. లైక్ వాళ్ళ అన్న తమ్ముడు కానివ్వండి, లేకుంటే ఒక అన్నకి చెల్లెలు పెళ్లి చేయడం కానివ్వండి. ఓకే.
ఏమీ లేకుండా పైకి ఎదగాలనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జర్నీ ఆ జర్నీలో పైసల కోసం ఏ విధంగా తాపత్రయపడ్డాడు అనే ప్రాసెస్లో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నుంచి పెద్దయింత వరకు, చిన్న బాబు నుంచి పెద్దయింత వరకు మొత్తం ఉంటుంది, లైఫ్ జర్నీ మొత్తం ఉంటుంది. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటే ఏంటి? మీకు వాట్స్ ద సినిమా? జస్ట్ మూవీయా? అసలు సినిమా అంటే ఏంటి మీకు? ఎంటర్టైన్మెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మీ, ఇట్స్ బోత్. వెనక హార్డ్ వర్క్ ఉంటుంది, ముందు ఆడియన్స్ నేను లైవ్లీ చూస్తాను అన్నమాట. అంటే క్యారెక్టర్ డెబ్యూటెంట్స్ కదా, లేకపోతే న్యూలీ కమింగ్ లాగా, జనాలకి అట్రాక్ట్ అయ్యేలే ఎంటర్టైన్మెంట్, యాక్టర్స్ కి డిఫరెంట్. అంటే ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు కూడా బ్యాక్ తిరిగి ఏం చేసాం అనే క్వశ్చన్ మీకు వస్తే మీ ఆన్సర్ ఏముండబోతుందని ఇప్పుడు అడగడం చాలా ఎర్లీ, బట్ మీ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం అని అడుగు. అలాంటి సినిమా అయితే ఇది అవ్వదు, నేను హామీ ఇస్తున్నా అంతే. ఓకే, అలాంటి సినిమా అయితే అవ్వదు, ఇది మంచి సినిమా అని నేను బిలీవ్ చేస్తున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ అండ్ మ్యూజిక్ వైజ్ వాట్ యూ వాంట్ టు సే? చాలా బాగా ఇచ్చారు మా టీనేజ్ ఎపిసోడ్ దానికి 2 సాంగ్స్, అండ్ గోల్డ్ మ్యాన్ రాజా గారికి, ఐ మీన్ టీఎన్ఆర్ గారికి గోల్డ్ మ్యాన్ రాజా సాంగ్, ఇంకొకటి సాడ్ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకే, 14th జూలై 14th ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. సో అందులో 5 సాంగ్స్ ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. 5 సాంగ్స్. ఓకే, సో స్క్రీన్ ప్లే వైజ్గా ఎంతవరకు గ్రిప్పింగ్గా ఉండబోతుంది? స్క్రీన్ ప్లే వైజా ఆబ్వియస్లీ చూస్తారు కదా. అంటే చూడడం అంటే లైక్ మీరు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీరిద్దరు చూసినప్పుడు ఈ సినిమాని, ఇఫ్ యూ వాంట్ రేట్ యాజ్ అన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం, సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి? సో ఎందుకు ఇతను ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు, ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో కోల్పోయాడు, ఆ కోల్పోయిన దానికి జస్టిఫికేషన్ అనేది క్లైమాక్స్లో ఇచ్చేస్తామండి. సో ఆ హుక్ పాయింట్ పైన నడుస్తుంది కంప్లీట్గా స్క్రీన్ ప్లే అనేది. సో ఆ హుక్ పాయింట్ పైనే మొత్తం స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓకే, సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే లైక్ ఈ సినిమా ఫీల్డ్లో రావడానికి వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ వచ్చాం కాబట్టి పర్టికులర్గా ఇలా ఒకరు అని ఏం లేదండి, బట్ సో మెనీ యాక్టర్స్ చూసుకుంటే 90s యాక్టర్స్ అందరు నాకు ఇష్టం బాగా, లైక్ శ్రీదేవి గారు, సౌందర్య గారు, రంభా గారు, రమ్యకృష్ణ గారు, ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. సో మేబీ వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇన్ యాక్టింగ్లో. యా. ఓకే, సో అంటే దేనికి సినిమా అవసరమా అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా లేకపోతే లేదా? ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది. మనిషి అన్నాక ఏంది ఇన్ని సంవత్సరాలు ట్రై చేస్తుంటాం, ఇన్ని సంవత్సరాలు ఏంది ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఎప్పుడు అనిపించలేదు అలాగే. అంటే లైక్ వెళ్తుంటాము ఎన్నో ఆడిషన్స్కి, జస్ట్ ఒక్క రోల్ చిన్న రోల్ ఇస్తారు, దాంట్లో ప్రూవ్ చేసుకోవడానికి ఒక యాక్టర్కి ఏం చూపించుకోగలుగుతారు ఒక సెకండ్లో? ఉండదు. అలాంటివి ఎన్నో చేసి ఆ పోర్ట్ఫోలియోగా ఇది చేసాం సార్ అనేసి అంటే అది పనికిరాదు, మళ్ళీ అదే ఇస్తారు, చూపిస్తాం మళ్ళీ అదే ఇస్తారు, పనికిరాదు. సో ఆ ప్రాసెస్లో నాకు ఈ ఫిలిం తగలడం అనేది నిజంగా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి వెంకటరెడ్డి గారికి ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనల్లీ ఈ ఫిలింని ఒక 1 లైనర్లో ఇఫ్ యూ వాంట్ టు జస్టిఫై మిస్టర్ రెడ్డి ఇన్ 1 line, వాట్ ఇట్ వుడ్ బి? ఇట్స్ లైఫ్ స్టోరీ. అంతే, ఒక వర్డ్ కాదు, ఒక లైన్లో. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అండి. అంటే టీనేజ్ మా ఎపిసోడ్కి అయితే ఖచ్చితంగా యూత్ అనేవాళ్ళు ఖచ్చితంగా లవ్లో పడతారు ఆ సినిమా. ఇంకా సార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము కనెక్ట్ అయిపోతారు. యా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వెయిటింగ్ ఫర్ July 10th. థ్యాంక్ యూ.